ఖురాన్ అనేది అల్లా బోధించినప్పుడు మొహమ్మద్ ప్రవక్త వారికి అక్కడ నుంచి వచ్చింది అని అంటారు కొందరు ఏంజల్ గ్యాబ్రియల్ త్రూ జిబ్రైల్ దూత త్రూ వచ్చింది అని అంటారు. మనము కన్ఫ్యూజ్ మళ్ళీ ఇక్కడ మీరు ఏమంటున్నారు అని అంటే ఉల్ముల్ కితాబు మదర్ ఆఫ్ ఆల్ హోలీ బుక్స్ అని అంటున్నారు. దయచేసి దీని గురించి క్లుప్తంగా చెప్పాలని. క్లారిటీగా చెప్తాను మీరండి, వెరీ క్లారిటీగా నేను మీకు చెప్తాను. ఇప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఒకే టైంలో వచ్చి ఖురాన్ ఇవ్వలేదు. ఫస్ట్ పాయింట్, ఆయనకు టైం టు టైం అది ఇచ్చారు. ఓకే, ఆ టైం టు టైం ఇచ్చేది దేవుడు. ఖురాను జిబ్రియల్ బోధించిందా అల్లా బోధించిందా? అల్లా జిబ్రైల్కి చెప్తే జిబ్రైల్ వచ్చి ఇది చెప్పారు. అల్లా చెప్పింది లోహే మెహఫూజ్లో రాసి ఇచ్చేశారు. లోహే మెహఫూజ్ ఉమ్ముల్ కితాబ్ ఉంది కదా, దాంట్లో ఆల్రెడీ ఉంది. ఓకే, గురుగారు అన్నారు ఆల్ కన్ఫర్మేషన్స్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ హియర్ దెన్ యు ప్లీజ్ అండర్స్టాండ్. ఎస్, ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు టేక్ అ కన్ఫర్మేషన్, నథింగ్ రాంగ్ ఇన్ దాట్. సో నేనేమంటున్నా అంటే లక్కీగా ఎలాగో గురుగారు మీ పక్కనే ఉన్నారు కాబట్టి ఇంకో మీరు మైక్ ఇస్తే మేము ఇద్దరం మాట్లాడదాం. ఇంకో లైక్ ఇఫ్ యూ హ్యావ్ యూ ప్లీజ్ తప్పకుండా మనం ఈ ప్రశ్న తర్వాత మీరు నమాజ్కి వెళ్ళాలి కాబట్టి ఒక చిన్న ప్రశ్న గురుగారు పక్కనే ఉన్నారు కాబట్టి మీతో ఈ ప్రశ్న అడిగిస్తే గ్యాప్ తీసుకుందాం మనం. ఓకే రైట్, ఫయాజ్ ఖాన్ గారు, నా నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే మీరు కలిమా చదవాలి. లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్. ఇది మొహమ్మద్ ప్రవక్త వారికి ఇచ్చినటువంటి కలిమాని మీరు చదవాలి. సో ఇద్దరు కలిసి చదివితే ఐఎమ్ సో హ్యాపీ. కొద్దిగా స్పష్టంగా గట్టిగా చదవండి. లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఓకే, మూసా గారికి రాసినటువంటి కలిమాని చదవండి. లా ఇలాహా ఇల్లల్లాహ్ మూసా కలీముల్లా. ఓకే, ఆ తర్వాత ఈసా గారికి రాసినటువంటి కలిమాని చదవండి. ఈసా రూహుల్లా. ఇబ్రాహీం గారికి రాసినటువంటి కలిమా చదవండి. ఇబ్రాహీం ఖలీలుల్లా. మొహమ్మద్ ప్రవక్త వారికి కలిమా ఏ భాషలో బోధించారు? అరబీలో. రైట్. మూసా అంటే ఎవరండి ఇక్కడ? మోజస్. మోసే గారికి ఏ భాషలో బోధించారు కలిమని? ఆ కాలంలో ఇప్పుడు చూడండి అరామిక్. ఓకే, దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్జన్స్. ఓకే, అరామిక్ అనొచ్చు, లేదంటే ఇబ్రాహిమిక్ అనొచ్చు, డిఫరెంట్ లాంగ్వేజ్ అనుకో. ఈసా గారికి బోధించినటువంటి కలిమా ఏ భాషలో బోధించారు? అరామిక్ అండి, అరామిక్. ఈసా గారికి కూడా. ఈసా అంటే ఎవరో ఒకసారి స్పష్టంగా చెప్తారా? ఈసా అంటే ఈసా అలైహిస్సలాం. ఈసా ఆయన కూడా యేసు ప్రభువుల వారు. బైబిల్లో ఉన్నటువంటి యేసు ప్రభువుల వారు కూడా కలిమా బోధింపబడ్డది. అది ఏ భాషలో ఉందో మనకు ఆథెంటిక్ గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ ఒక భాష అనుకుంటాం మనం. ఏ భాష అది? అరామిక్ అండి, అరామిక్ అని అనుకుంటాం. ఓకే, దాని తర్వాత అబ్రహాం అని అంటాం. యాక్చువల్లీ మొదటి ప్రవక్త ఇబ్రాహీం మీరు అంటారు, అబ్రహాం వాళ్ళు అంటారు. మొదటి ప్రవక్త అయిన ఫస్ట్ మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే 1,24,000 మంది వచ్చిన ప్రవక్తలందరినీ మీరు విశ్వసిస్తున్నారా, విశ్వసించట్లేదా? విశ్వసిస్తున్నాం. సో ఇక్కడ అబ్రహాం గారిని, ఇబ్రాహీం గారిని, ఈసా అని అంటే యేసు ప్రభుల వారిని, ఆ తర్వాత మూసా మోషే గారిని కూడా విశ్వసిస్తున్నారు. 100%. రైట్. ఇప్పుడు ఇక్కడ మొహమ్మద్ ప్రవక్త వారు పీస్ బి అపాన్ హిమ్ ఎవరండి? సల్లల్లాహు అలైహి వసల్లం. ఓకే, ఆయన ఏ సందేహం ఇవ్వడానికి వచ్చారు? వచ్చారంటే ఆది నుంచి ఆదం అలైహిస్సలాం నుంచి కొన్ని బిరుదులు ఉన్నాయండి. ఇఫ్ యు డోంట్ మైండ్, ఈ రోజు నేను దీని మీద అధ్యయనం చేశాను. యాక్చువల్లీ అబ్రహాం వారు ఎవరంటే దేవుని యొక్క స్నేహితుడు అని వర్ణింపబడ్డది, ఖలీలుల్లా. రైట్. ఆ తర్వాత యేసు ప్రభుల వారు ఈసా గారిని దేవుడి యొక్క ఆత్మ అని బోధించబడ్డది. దేవుడి యొక్క ఆత్మ కాదు, రూహుల్లా అంటే ఏంటి? దేవుని ఆత్మనే కదా, దేవుడిచ్చిన ఆత్మ. రైట్. తర్వాత మోసెస్ గారు, ఆయనకి ఇచ్చినటువంటి దేవుడితో మాట్లాడేటువంటి వ్యక్తి అని చెప్పేసి అని అంటారు. కలీముల్లా. ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్త వారు రసూలుల్లా అంటే దేవుడు పంపించిన. దీంట్లో 2 ఉంటాయి, మీరు డిఫరెన్స్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ప్రవక్తల్లో బుక్ ఎవరికి ఇస్తారో వాళ్ళు రసూల్ అవుతారు. ఇప్పుడు మీరు అడిగబోయే ప్రశ్న, నేను అడగబోయే ప్రశ్న, మీరు వచ్చినటువంటి ఉద్దేశం ఇక్కడికే వచ్చి ఆగింది. నేను అడుగుతాను నెక్స్ట్. ఓకే, 3వ సూర 19వ ఆయత్ చదవండి సార్. దీన ఇందల్లాహిల్ ఇస్లాం. ఇన్నా అంటే నిస్సందేహంగా అల్లాహ్ దగ్గర ధర్మసమ్మతమైన ధర్మం ఇస్లాం మాత్రమే. ఇదండి దీని యొక్క తర్జుమా. ఇప్పుడు అల్లా పేరు అల్లా కాదు అని చెప్పి విభేదించినటువంటి బ్రదర్ సిరాజ్ కూడా
అల్లా పేరు లేదు, అరబిక్లో అల్లా అంటే ఆరాధనకి అర్హుడు అని అర్థం అని అన్నాడు ఆయన. ఆ తర్వాత బ్రదర్ షఫీ గారు వచ్చారు, ఆయన కూడా అదే చెప్పే పరిస్థితి చెప్పాడు. ఇప్పుడు అల్లా పేరు నేనే అల్లాను అని చెప్పేసి అన్నారనే ఇంకో ఆయత్ 20 సూర 14వ ఆయత్ అని ఉంది. దయచేసి ఫస్ట్ ఫయాజ్ ఖాన్ గారు మీరు చెప్పండి, దేవుడికి పేరుందా? ఉందండి, 100%. దేవుడికి పేరుందా? ఉందండి. ఖురాన్లో దేవుడికి పేరుంది. ఉంది. దేవుడికి ఏమని పేరుంది? అల్లా అని పేరు ఉంది. దేవుడి పేరు అల్లా అని. అల్లా అని ఉంది, ఎందుకంటే అల్లానే చెప్పారు, అన్ని అనల్లాహు లా ఇలాహ ఇల్లా అనా, నేనే దేవుణ్ణి, నా తప్ప ఏ దేవుడు లేడు, నేను అల్లాని అని చెప్పి ఉన్నారు. అల్లా ఎవరితో చెప్పాడు అట్లా? కన్వర్జేషన్ మోజెస్తో చెప్పాడు. నా పేరు అల్లా అని లేదు అక్కడ, నా పేరు అల్లానే ఉన్నాడు. పేరు అనే ప్రస్తావన లేదు. పేరు అనే ఉంది. నేనే అల్లాను అని అంటే ఆరాధనకి నేను ఒక్కడనే యోగ్యుణ్ణి అనే అర్థం వస్తుంది. అది తర్వాత చెప్పారు కదా, నా తప్ప ఏ ఆరాధ్యుడు లేడని చెప్పారు కదా, అల్లా అని చెప్పి ఏమన్నానే, మోసే గారితో మాట్లాడుతున్నప్పుడు అరబిక్ అనే లాంగ్వేజ్ డెవలప్ కాలేదు, అరమిక్ అనే భాష ఉంది. అప్పుడు నేను అల్లా అని ఏ రకంగా చెప్తారు? అల్లా అంటే ఆరాధనకి అర్హుడు అని చెప్పేసి చాలా మంది ఆలింలు కూడా బోధిస్తున్నారు. మరి ఇప్పుడు దీనికి నేను మోజెస్కి అల్లా ఏ రకంగా మాట్లాడాడు? అసలు ఓ దైవదూత త్రూనే కదా ఏదైనా జరిగింది. అల్లా ఎప్పుడు మాట్లాడలేదు డైరెక్ట్గా కూడా. అండ్ అల్లాకి రూపం ఉండదు, ఇంకొకరిలాగా ఆయన పోలి ఉండడు. పోనీ అల్లాకి నామకరణం చేసే అంత యోగ్యుడు ఎవరుంటారు ఈ ప్రపంచంలో? అంటే దేవుడికి పేరు పెట్టే మానవాడు నిజంగానే ఈ భూప్రపంచంలో ఉంటారా? ఎందుకంటే సృష్టికర్త అంతా దేవుడే అయినప్పుడు ఆయనే ఏదన్నా సృష్టించాలి, ఆయనే ఏదన్నా చేయాలి. అంతేగాని మానవుడే ఆయనకి రిటర్న్ వెళ్ళి నీ పేరు అల్లా అని పెట్టే పరిస్థితి ఉంటుందా? ఎవరు పెట్టలేదండి, ఎవరు పెట్టలేదు. దేవుడికి పేరు ఉండదు, రూపం ఉండదు అనేది ఆలింలు చెప్పినటువంటి విషయాలు నేనైతే గమనించాను. మరి ఏది చెప్పినా 1కి 10 సార్లు ఆలోచించి చెప్పాలని నేనైతే కోరుకుంటున్నాను. వాస్తవానికి ఏ వ్యక్తిత్వాన్ని కనుక మనం గుర్తించాలంటే ఆ వ్యక్తిత్వం తన పరిచయం ఎలా చేసుకుంటుంది. ఉదాహరణకు నేను టీచర్ని, ఒక వ్యక్తి నన్ను డాక్టర్ అనుకుంటున్నాడు, ఒక వ్యక్తి నన్ను ఇంజనీర్ అనుకుంటున్నాడు, ఒక వ్యక్తి నన్ను తాపీ మేస్త్రి అనుకుంటున్నాడు, ఒక వ్యక్తి ఏమో పనివాడు అనుకుంటున్నాడు. ఇలాగా నా గురించి నలుగురు 4 విధాలుగా అనుకుంటున్నారు. కానీ నా గురించి నేను చెప్తున్నాను, నేను ఫలానా అని. ఇలాంటి సమయంలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏదవుతుంది? నా గురించి నేను ఏదైతే చెప్పానో అది కరెక్ట్ అవుతుంది కదండి. నా గురించి 10 మంది 10 విధాలుగా నన్ను హెచ్చించవచ్చు, తగ్గించవచ్చు, కానీ నా గురించి నేనేం చెప్తున్నానో అది కరెక్ట్ ఉంది. కాబట్టి దైవం తనను తాను ఎలా పరిచయం చేసుకున్నాడు అంటే, యా మూసా, ఓ మూసా ఇన్నని అనల్లా, నేను అల్లాను అని. కాబట్టి ఆయన తన పరిచయం అలా చేసుకున్నాడు కాబట్టి ఆయన అలా మనం పరిచయం చేసుకోవాలన్నమాట. ఇది ఖురాన్ చెప్పేదండి. అయితే ఖురాన్ ఫస్ట్ ఏ భాషలో అవతరింపబడింది? అరబీ భాషలోనే. రైట్. అవును. మోసెస్ కాలంలో వేరే భాషలో ఉంది. ఇప్పుడు మోసెస్ ఏ దేవుడిని తౌరాత్ అనేది సృష్టించినప్పుడు ఆయన యేసుప్రభుల వారిని యెహోవాని నమ్ము అని అంటున్నారు. మరి అక్కడ అవును. ఇప్పుడు చెప్పేటువంటి కాంట్రడిక్షన్ చాలా మంది మతాలను, మనుషులను కదిలించే విషయం. లేదు వినండి, చాలా సింపుల్, ఇది చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతివుల్లా అతివుర్ రసూల్ అని నేను మీకు చెప్పాను. అరబిక్లో కూడా నా పేరు అల్లా అని చెప్పాడు. నేనే అల్లాను అని అంటున్నారు. నేను ఆరాధనకి యోగ్యుడైనటువంటి వ్యక్తిగా దేవుడు అనుకుందాం కాసేపు, అస్తిత్వం. కానీ నా పేరు అనేది లేదు అక్కడ. దేవుడు మోసెస్తో మాట్లాడుతున్నప్పుడు నేనే అల్లాను అని అంటున్నాడు. పోనీ ఆయన పేరు అల్లా అయి ఉండుంటే నేను నా పేరు అల్లాని నీ దేవుడిని బోధించేవాడు. ఒక్క నిమిషం నేను మీకు ఇక్కడ అంటే ఇది నేనేదో కాంట్రడిక్షన్ చేయాలని ఆలింలు బోధించినటువంటి విషయాలు. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఒక్క నిమిషం మీరు కొద్దిగా ప్రశాంతంగా ఉండాలి. భూమానవులందరినీ సృష్టించినటువంటి దేవుడి పేరు నిజంగా ఉంటే చాలా పెద్ద కాంట్రడిక్షన్ అవుతుంది, తర్వాత మాట్లాడదాం. వినండి, ఆయనకి పేరు లేదు, రూపం లేదు, ఆయనకు పెట్టిన వాడి యోగ్యత ఎవరికి లేదు. కాబట్టి అప్పుడు ఆరాధన సర్వమానవులు అందరూ కలిసి ఆయనని ఆరాధించాలి. కాకపోతే ఇక్కడ యెహోవా అని అంటున్నారు, ఆయన ఓకే ఆరాధించుమని అంటున్నారు. తర్వాత ఇంకొకళ్ళు అంటున్నారు. లేదా వినండి నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మీరేమంటున్నారు, మోజెస్కి అల్లా చెప్పింది అది అల్లా పేరు అని అరబ్బీలో కాదు కదా అంటున్నారు కదా. మోజెస్కి అప్పుడు అరామిక్లో చెప్పారు కదా, అది ఏది ప్రూఫ్ చూపియండి. ఏమని?
ఆ ప్రూఫ్ చూపించండి కదా. హీబ్రూలో చెప్పారంటున్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ హీబ్రూ అనుకోండి, ఓకే 5 minutes కోసం హీబ్రూ అనుకోండి. ఇందాక మీరు మీ 1,24,000 మంది ప్రవక్తలను మీరు విశ్వసిస్తాను అని అంటే విశ్వసించాలి మీరు ఖచ్చితంగా. అప్పుడు మోసెస్ గారిని కూడా విశ్వసించాలి. మోసెస్ రాసినటువంటి గ్రంథం ఏంటి? ఆయన రాయలేదు అది, అదే మన దైవ ప్రవక్త అది ఇచ్చారు కదా, అది తౌరాత్ ఇచ్చారు. తౌరాత్ ఇచ్చారు కదా, అది ఏది అంటారు? తౌరాత్ ఏ భాషలో ఉంది? అది ఇవ్వండి, మీరే చెప్పండి కదా. తౌరాత్ ఇక్కడ భారతదేశంలో అల్లా ఇక్కడ వినండి ఇప్పుడు అక్కడ అల్లా వేరే భాషలో నేను అల్లా అని చెప్పి ఏ భాషలో మీకు తెలియదు. ఇప్పుడు తౌరాత్ లో గనక అల్లా పేరు అల్లా అని ఉంటే నిజంగా మీరు ఏది చెప్తే తౌరాత్లో అల్లా అనే ప్రస్తావన లేదండి. అవునండి, ఒక్క నిమిషం ఏ ఆలింలనైనా మీరు ఫోన్ చేయండి, నేను కూర్చుంటా. తౌరాత్లో గనక వినండి నిజంగా మహేంద్ర గారు ఒరిజినల్ తౌరాత్ మీరు నాకు చూపించండి ఒకసారి. ఒరిజినల్ తౌరాత్ కాదు, ఒరిజినల్ ఖురాన్ కూడా మీరు చూపించలేరు. ఎందుకు చూపించలేము? ఎవరు రాశారు ఏంది? ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త ఇమ్మీడియట్ గా, ఇప్పుడు బైబుల్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, బైబుల్ యేసువారు ఈ భూమి నుంచి వెళ్ళిపోయిందా 120 years తర్వాత రాశారని కొంతమంది చెప్తారు. వినండి, విశ్వసించాల్సిందే ఖురాన్ ప్రకారంగా. దాన్ని మీరు ఏ రకంగా కూడా తిరస్కరించడానికి లేదు. ఖచ్చితంగా మీరు నరకానికి వెళ్తారా? ఫస్ట్ మీరు వినండి. యాజ్ పర్ ఖురాన్, అంతే కదా సార్? ఫస్ట్ వినండి. నేను ఏమంటున్నా అంటే అల్లా రబ్బుల్ ఇజ్జత్ ఒకటే ఒక గ్రంథం గురించి గ్యారంటీ తీసుకున్నాడు. దీంట్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేరు. ట్రాన్స్లేషన్ లో చాలా జరిగిపోయినాయి. ట్రాన్స్లేషన్ జరగకపోయి ఉంటే నిజ దేవుడు తెలుసుకొని మానవులుగానే ఉండేవాళ్ళు. మీరు ఫస్ట్ ప్లీజ్ వినండి. ఒక మంచి వ్యక్తి వినే ఇది ఉండాలి. నేనేమంటున్నా, మీరు వినండి, ఓపికతో వినండి. ఫస్ట్ నా పాయింట్ కంప్లీట్ చేయండి. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ కే ఖురాన్ ఇది మార్పు చేర్పులు ఎవరు ఒరిజినల్ టెక్స్ట్ మొహమ్మద్ ప్రవక్త గారు ఎవరి దగ్గర లేదు సార్. ఉంది అండి, ఎందుకు లేదు? ఏం మాట్లాడుతున్నారు? ఒరిజినల్ ఖురాన్ ఎక్కడుందో చెప్పండి, మనం ఇద్దరం వెళ్దాం. ఒరిజినల్ ఖురాన్ డొనేషన్స్ నేను స్వీకరిస్తాను, మీరు నాతో పాటు రావాలి. ఫయాజ్ ఖాన్ గారు అస్సాఫే సుఫా అని ఒక మదీనాలో ప్లేస్ ఉంది. అక్కడ అన్ని పనులు వదిలేసి కొంతమందిని మొహమ్మద్ ప్రవక్త గారు అక్కడ కూర్చోబెట్టి అస్సాఫే సుఫా అంటారు వాళ్ళని. ఎప్పుడైతే ఫోన్ చేయండి, ఒరిజినల్ ఖురాన్ ఎక్కడ కనుక్కోండి. వినండి స్పష్టంగా. మహేంద్ర గారు ఫస్ట్ లెట్ మీ కంప్లీట్. నేను ఏమంటున్నా, దైవ ప్రవక్తకి ఎప్పుడు ఒక విషయం నాకు సూటిగా చెప్పండి, అవన్నీ ఎందుకు? ఒరిజినల్ ఖురాన్ ఉందండి. ఎక్కడుంది? నేను చెప్పేది ఇదే కదా, ఇది ఒరిజినల్ ఖురాన్ నేను కూడా బిలీవ్ చేస్తున్నా. మీరేమంటున్నారు? మీరు వినారండి చెప్పినటువంటి యాక్చువల్ గా చెప్పినటువంటి గ్రంథము మొహమ్మద్ ప్రవక్త వారికి, ఆ గ్రంథం ఎక్కడుంది అంటున్నా. నాట్ యాక్సెప్ట్. నేను మీకు మళ్ళీ అదే ఒరిజినల్ ఖురాన్ ఎక్కడుంది వినండి. మీరు వింటే కదా. నేను ఏమంటున్నా, మొహమ్మద్ ప్రవక్త గారికి అస్సలు చదువు రాదు. ప్రశ్న అది కాదు సార్. ఆ సమాధానం చెప్పండి. ఒరిజినల్ ఖురాన్ ఎక్కడ ఉంది అంటున్నా నేను మిమ్మల్ని. ఇదే అండి ఒరిజినల్. ఒక్క చుక్క కూడా డిఫరెన్సెస్ లేని ఖురాన్ ఇదే. ఇప్పుడు నా దగ్గర ఒక ఖురాన్ ఉంది, నాతో మీరు ఛాలెంజ్ స్వీకరించాలి ఇది. ఎందుకంటే ఇస్లాంని సమతమైన ధర్మం అని నేనే భావిస్తున్నాను. మీరు నాకు కొత్తగా బోధించాల్సిన అవసరమేం లేదు. ఇది ఒరిజినల్ ఖురాన్ అని నేనే భావిస్తున్నా. కాకపోతే నా చేతిలో ఉన్న ఈ 2 ఖురాన్లు ఈరోజు నేను తీసుకురావడానికి గల కారణం కూడా, అందులో ఉన్న వర్స్ ఇందులో ఉన్న వర్స్ సేమ్ మ్యాచ్ చేసి చూపించగలరు. ఇవి 2 తెలుగే. ట్రాన్స్లేషన్ అండి, అది అరబీలో డిఫరెన్స్ చూపించండి మీరు. ఇది 2 తెలుగు ఎందుకు ఇన్ని రకాలుగా మార్చబడ్డది? ఇదేమన్నా డ్రామానా? ఇది దైవ గ్రంథం అన్నప్పుడు ఇన్ని రకాల ట్రాన్స్లేషన్ చేయండి. మీ ఇష్టం, మీరు రాస్తారు. ఇంకో ఆలిం వస్తాడు, ఆయన ఇష్టం అనేటువంటి గ్రంథం రాస్తాడు. వినండి, ఇది అంతా డ్రామా కదా. ట్రాన్స్లేషన్ మీరు ఒరిజినల్గా ఒప్పుకోవాలా. ఇస్లాంలో జరిగినటువంటి కొన్ని అనేకమైన విద్వాంసాలు, తప్పులు, బాధలు రాసేటువంటి వాళ్ళ తప్పు, మీ తప్పేం కాదు, నా తప్పు లేదు. మీరు ఎక్కువ పెద్ద వాక్యాలు యూజ్ చేస్తున్నారు. దయచేసి మీరు సూరా 33:57 చదవండి. దాంట్లో అల్లా తాలా మీకు వార్నింగ్ ఇచ్చి ఉన్నాడు. మీరు ఎలా పడితే అలా దేవుణ్ణి కానీ దైవ ప్రవక్తను చేస్తే మీకు ఇబ్బంది అవుతుందని నేను మీకు ప్రేమించే వ్యక్తిగా చెప్తున్నా. ఇక్కడ సృష్టి రూమ్ లో చూడండి, అన్వేషించాలి, ఒకసారి ఆలోచించి చదవాలని ఇందాక మీరే చెప్పారు. అది కూడా అల్లానే చెప్పాడు. అండ్ యు ఆర్ నో వేర్ కన్సర్న్ టు గివ్ మీ అ వార్నింగ్ దట్ అల్లా ఇస్ గివింగ్ టు మీ. నిన్ను సృష్టించిన సృష్టికర్త, నన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడే అన్నప్పుడు దేవుడేదో మీ ఆస్తి, మీ సొత్తు అని మీరు భావించ
ఆలోచించక్కర్లేదు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు దేవుడు నేను నమ్ముతానని ఆయన చెప్పింది నేను నమ్మకపోతే ఏం నమ్మినట్టు అండి? కళ్ళ మీద ఉన్నది నిజాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతే మీరేమి ఏ రకంగా మిమ్మల్ని స్వీకరించాలి? మీరు ఇక్కడ రెండు తెలుగు ఖురాన్లు ఉన్నాయి, చెప్పండి అండి, ఎందుకు ఊరికే వినండి మరి. అప్పుడు ఇప్పుడు నేనేమంటున్నా, ఇక్కడ రెండు ఖురాన్లు ఉన్నాయి, రెండు తెలుగే, ట్రాన్స్లేషన్ లో డిఫరెన్స్ ఉంటుందండి. మరి ఇప్పుడు మీరేమన్నారు ఇందాక, ఒక్క వాక్యం కూడా పొల్లు పోకుండా అరబీలో అని అన్నారు. అరబీలో అది అరబిక్ లో మీకు తెలియరా? మీకు అరబికే రాదు, మీరు ఎలా చదువుతారు? అరబీలో అండి, అరబీలో అట్లే ఉంది కదా, మీరు ఎలా చదువుతారు అంటే దాంట్లో బెస్ట్ ట్రాన్స్లేషన్ ఎవరు తీసుకుంటారో అది మేము తీసుకుంటాం కదా. అరబీ అయితే ట్రాన్స్లేషన్స్ లో అనేక గందరగోళాలు సృష్టించారు. ట్రాన్స్లేషన్స్ అండి, దాని గురించి ఈ రోజు ఆలిములు ముఫ్తీర్లు పాపం చాలా బాధపడుతున్నారు. నీ దేవుడు వేరే, నా మతం వేరే అయిపోయింది, ఇది ఏ రకంగా సాధ్యపడుతుంది అని. నా క్వశ్చన్ కూడా అదే సార్. ఇప్పుడు నేనే అల్లాను అని దేవుడు ఒక్కడు ఉన్నప్పుడు ఇన్ని విగ్రహాలు ఎట్లా వచ్చినాయండి? ఇప్పుడు అది కాంట్రడిక్షన్ అవుతుంది. చెప్పాలి కదా, ఇప్పుడు మీరు దేవుడు ఒక్కడే అన్నారు, మరి ఇన్ని విగ్రహాలు ఎట్లా వచ్చినాయి? అది ఖురాన్ లో అంటున్నాను. ఖురాన్ లో నేను దేవుడు ఒక్కడే, నన్ను పోలిన వాడు ఇంకొకడు లేడు అని చెప్పి ఖురాన్ చాలా స్పష్టంగా బోధిస్తుంది అని అంటున్నా. మరి ఇన్ని ఖురాన్లు తెలుగులోనే ఉన్నప్పుడు కొన్ని వందల వేల డిఫరెన్సెస్ ఉన్నాయి ఒకే తెలుగులో ఉన్న ఖురాన్లో. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే, ఒక 2-3 ఖురాన్లు చదువుతున్నా, వర్సెస్ మారిపోతున్నాయి. ఇప్పుడు తెలంగాణ ఈ ఖురాన్ ఏందనంటే ఇక్కడ నుంచి చదివితే ఉల్టుంది, ఇటు నుంచి రావాలి అరబిక్ పద్ధతిలో. యువర్ ఆర్గ్యుమెంట్ ఇస్ సో వీక్. తెలంగాణలో ఈ అలా అంటాం, మేము ఆంధ్రాలో ఈ రోజు అంటాం. ఎంత డిఫరెన్స్ ఉంది? ఇవాళ ఈ రోజు ఎందుకు డిఫరెన్స్ ఉందని మీకు మమ్మల్ని అడిగితే తెలుగు డిఫరెన్స్ ఉంది కాబట్టి, తెలుగులోనే తెలుగు డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి అలా అలా రాశారు. కానీ ఏమన్నా అది ముందు ఉండాలా మీ ఆన్సర్? సమతమై ఉంటుంది. సరే, మీకు అర్థమైంది కదా, సంతోషం. వివాదం మీకు అర్థమైంది, ఒక్క చుక్క కూడా మారలేదు అన్నారు. ఇక్కడే 2 ఖురాన్లు ఉన్నాయి తెలుగులోనే. ఒకే మాటకి నార్మల్ మనిషిని ఒకే మాటకి 2 పదాలు తెలుగులోనే ఉన్నప్పుడు అండి యాస మారింది, పదాలలో ఉన్నటువంటి యాస మారింది, అది వాస్తవం. అయితే ఖురాన్ అని దేన్ని అంటారు అంటే, దైవ ప్రవక్త మహానీ ముహమ్మద్ ఏదైతే దైవదూత ద్వారా వచ్చిందో అది మాత్రమే ఖురాన్. మిగతావి ఖురాన్ యొక్క అనువాదాలలో యాస మారింది, ప్రాంతాన్ని బట్టి యాస మారింది. ఇప్పుడు స్పష్టంగా మీరు చెప్పండి సార్, దేవుడి పేరు అల్లా అని ఖురాన్ పేరు అని లేదు, దైవం తనకు తానుగా అల్లాగా పరిచయం చేసుకున్నాడు కాబట్టి ముస్లిం సోదరులందరూ అల్లాగా ఆయన్ని పిలుస్తారు. దైవ ప్రవక్త కూడా అల్లానే అని పిలిచారు కాబట్టి, ఇదే ఖురాన్లో అల్లా అండ్ దైవ ప్రవక్తని ఫాలో కామని చెప్పారు కాబట్టి, దైవ ప్రవక్త కూడా అల్లా అని చెప్పారు కాబట్టి మేము కూడా చెప్పాలి. కూడా ఆరాధనకి అర్హుడైన ఆ దేవుడిని కొలవండి, నమ్మండి అని అంటున్నారని దాని అర్థం ఆలింలు చెప్తున్నారు. లేదండి, నేను ఒప్పుకున్నంత మాత్రాన మానవాళికి వచ్చిన వాస్తవం లేదు. ఏదేమైనా ఆలింలకు తెలుసు, ముఫ్తీలకు తెలుసు, మీకు కూడా తెలుసు. ఒక లాస్ట్ పాయింట్ నేను చెప్తా. యూదుల దగ్గర ఉన్న తౌరా ఒరిజినల్ లేదు. ఎందుకంటే మోసెస్ వారు అదే రాళ్ళ మీద రాసుకొని తెచ్చారు. దగ్గర ఉన్నటువంటి ఏవైనా సరే ఎవరి దగ్గర ఒరిజినల్ లేవు సార్. సో వినండి సార్, వినండి. ఒరిజినల్ అండి ఎక్కడుంది అనేది నా ఉద్దేశం. ఇదే కదా ఒరిజినల్. మీ భాషలో ఇది ఒరిజినల్. ఒరిజినల్ 1000% క్వశ్చన్ ఏంటంటే, జిబ్రియల్ చేసినటువంటి బోధన మొహమ్మద్ ప్రవక్త వారికి పీస్ బి అపాన్ హిమ్, ఆ ఖురాన్ ఎక్కడుంది అనేది నా ఉద్దేశం. ఆ ఖురానే. ఇప్పుడు దాని గురించి స్పష్టంగా చర్చించుకున్నట్లయితే, అసలు ఖురాన్ అంటే ఏమిటి తెలియాలి ముందుగా. ఖురాన్ అంటే పుస్తకం కాదండి, వహీ. పూర్తి సృష్టిని సృజించిన సృజనకర్త మానవ అవసరాలకు సంబంధించినటువంటి సమస్తము ఇచ్చాడు. దానికోసం మానవుడికి పుట్టుక 2 విషయాలు ఇచ్చాడండి. ఒకటి పంచేంద్రియాలు. పంచేంద్రియాల ద్వారా మనిషి గ్రహించి జ్ఞానం ఆర్జిస్తాడు. రెండవది బుద్ధి జ్ఞానాలు. ఎక్కడైతే పంచేంద్రియాలు పనిచేయవో అక్కడ బుద్ధి జ్ఞానాలు అతనికి మార్గదర్శకత్వం చేస్తాయి. ఈ రెండింటికి అతీతంగా మనిషికి ఇంకోటి అవసరం ఉంది. అదేమిటంటే, ఈ రెండింటిని, పంచేంద్రియాలని, బుద్ధి జ్ఞానాలను దైవచిత్తంగా నడిపించడానికి దైవం ప్రతి కాలంలో కూడా మార్గదర్శకత్వం చేస్తూ వచ్చాడు. దానినే అరబీ భాషలో వహీ అంటారు. దాంట్లో సంస్కృతంలో శృతి అంటారు. శృ అనే ధాతు నుండి శృతి వచ్చిందనమాట. శృతి అంటే దైవవాణి, పలుకు. అది ఆయా కాలంలో ప్రవక్తల దగ్గర వచ్చేది. ఆ ప్రవక్తలు దానిని ఉన్నట్టుగా దాన్ని గ్రంథస్థం చేసేవారు. ఆయా కాలంలో దాన్ని గ్రంథస్థం చేసేవారు. అయితే
ఆ గ్రంథస్థం చేసే దాంట్లో పొరపాటు ఉండవచ్చు కదా అని కనుక ప్రశ్న వేసుకున్నట్లయితే దైవం అలాంటి వాళ్ళని ఎన్నుకోడు. ఎందుకంటే ఆయన జరిగే వల్ల పొరపాటు వల్ల మొత్తం మానవాళికి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దైవం ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటాడంటే వాటిని విన్నట్టుగా దాన్ని గ్రంథస్థం చేసే వాళ్ళని ఆయన ఎన్నుకున్నాడు. ఆ పరంపరలో వచ్చిన వారే మహమ్మద్ వారు, ఆ పరంపరలో వచ్చిన దైవవాణియే ఖురాన్ గ్రంథం అండి. కాబట్టి పుస్తక రూపంలో ఇది రాలేదు, కేవలం వాణి ద్వారానే వచ్చింది. ఆ వాణిని మహమ్మద్ వారు గ్రంథస్థం చేయించారు. అంటే శిష్యులు రాశారు, దాన్ని అథెంటికేషన్ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేశారు. అయితే శిష్యులు ఎక్కడ రాశారు, దేనిపైన రాశారు? పేజీ పేపర్ల మీద రాశారా అంటే అప్పుడు పేజీ పేపర్లు లేవు, చర్మాలపైన. ఎస్, ఇప్పుడు కరెక్ట్ కదా, ఇప్పుడు చర్మాలు లేవు. ఒక చర్మం ఏదైనా 100 సంవత్సరాలకు పైన ఉండదు, ఎక్స్పైర్ అయిపోతుంది. అది ఒక ఖురాన్ గ్రంథంగా ఎందుకు మారిందో ఫస్ట్ మీరు తెలుసుకోవాలి ఫయాజ్ ఖాన్ గారు. నేను అన్వేషించాను, నా అన్వేషణలో మీకు చెప్తున్నాను. వాస్తవానికి ఇందాక మీరు ఏమన్నారు, దైవ ఖురాన్ ఇదే ఒరిజినల్ అన్నారు. కాదు, కానీ ఒరిజినల్ మనం విశ్వసించాలి. అందులో ఏదైతే ఉందో ఇందులో అదే ఉంది. జంతువుల చర్మాల మీద రాసింది పెన్నులు కాదు, వాటి ప్రక్రియల వల్ల. అయితే ఇప్పుడు జంతు చర్మాలు ఎక్కడున్నాయి మరి? 1400 సంవత్సరాలు కావస్తుంది కదా. మీన్స్ అండ్ టూల్స్ మారినవి కానీ వాటి యొక్క పదాలు మారలేదు. అయితే ఒక వ్యక్తి మారలేదు అని నేను నమ్మను అని అనుకున్నా, అతని వ్యక్తిగతం. అది నమ్ముతాడు, అతని వ్యక్తిగతం. దానివల్ల ప్రపంచానికి వచ్చిన నష్టమే లేదు, వ్యక్తిగతం అది. రైట్. కాబట్టి మా విశ్వాసం ఏమిటంటే ఏదైతే జిబ్రాయిల్ దూత ద్వారా మహమ్మద్ వారికి అందజేయడం జరిగిందో ఓకే, అది అక్షానుసారం ఇప్పుడు కూడా ఉంది అని. ఇప్పుడు కూడా దాని యొక్క మీన్స్ అండ్ టూల్స్ మారాయి. దాని ఏవైతే సాధనాలు ఉన్నాయో సాధనాల్లో మార్పు జరిగిందే కానీ పదాలు